జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా ఈ ప్రశ్న గత 9 నెలలుగా ఏపీలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులకు అలాగే ప్రధానంగా టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించిన నేతలకు కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పింది ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష నేతగా కూడా గుర్తించలేదు, కాబట్టి నేను అసెంబ్లీకి వస్తే నాకు మాట్లాడేందుకు సరైన సమయం దొరకదు. కనీసం ఒక ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సినటువంటి హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యలపైన ఏదైతే కూటమి సర్కార్ ఇచ్చిన హామీల మీద మాట్లాడగలనేటువంటి అంశాన్ని చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే కూటమి సర్కార్ ఈ నెల 26న ఏపీ అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టింది. బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి రారు అనేటువంటి వాదన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు అంటే ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే దానికి సంబంధించి కూడా వైసీపీ అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం అందుంది. అయితే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు. కోర్టులకు సంబంధించి కూడా అసెంబ్లీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, దానికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కావచ్చు, అలాగే అయ్యన్న పాత్రుడు కూడా తెలుపుతూ వచ్చింది. అయితే ఇటీవల డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కావచ్చు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కావచ్చు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసెంబ్లీ రూల్స్ ఉంటాయో 60 రోజులు ఖచ్చితంగా 60 రోజుల్లోపు అసెంబ్లీకి హాజరు కావాలి, అసెంబ్లీకి హాజరయ్యి లాగ్ బుక్లో సంతకం చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి పులివెందులకు మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతామంటూ కూడా ఆయన చాలాసార్లు ప్రధానంగా మాట్లాడుతూ వచ్చారు. దీని మీద జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే చేస్తే చేసుకోండి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం మీడియాలో ఇప్పుడు దాకా వచ్చినటువంటి చర్చలన్నింటినీ కూడా చూస్తూ వచ్చాం. అయితే తాజాగా వైసీపీకి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రధానంగా కూటమి సర్కార్ సూపర్ 6 హామీలు ఇస్తూ వచ్చింది. దీనికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి కూడా వైసీపీ నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో అన్ని రోజులు ఉంటారా, లేదంటే గవర్నర్ ప్రసంగం వరకు ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో గవర్నర్ ప్రసంగం వరకు ఉండి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకున్నా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి హాజరు కావాలనేటువంటి ప్రకటన కూడా వైసీపీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి సర్కార్ హామీల పైన కావచ్చు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడము, ఆ ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి పబ్లిక్లో రిసీవింగ్ ఎక్కువగా ఉంది, వైసీపీకి పబ్లిక్ ప్రజాదరణ ఎక్కువగా పెరిగిందని చెప్పేసి వైసీపీ ఒక పాజిటివ్ మోడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఇష్యూస్ పైన డైరెక్ట్గా అసెంబ్లీలో కొట్లాడితే, అసెంబ్లీలో మాట్లాడితే మరింత ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశం కూడా ఉంటుందనేది కూడా వైసీపీ స్ట్రాటజీగా భావిస్తూ వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీకి సమావేశాలకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బహిష్కరించారు. కానీ మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ వచ్చాం. అవి ప్రభుత్వానికి నెగిటివ్ తీసుకొస్తూనే మరోవైపు టీడీపీకి అడ్వాంటేజ్గా మారుతూ వచ్చాయి. సో అలాంటి స్ట్రాటజీని కూడా ఇప్పుడు వైసీపీ అమలు చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంది. దానికి సంబంధించే ఈ బడ్జెట్ సమావేశాలకి వైసీపీ నేతలందరూ, వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకు యుద్ధం అంటున్నా అంటే ఇది మాటల యుద్ధం దాటి విపరీతంగా ధోరణికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేస్తూ లేదంటే టీడీపీ ఎమ్మెల్యేలని వాగ్వాదం చేస్తూ వాళ్ళ మీద జరిగినటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, లేదంటే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఆయన చాలాసార్లు డిమాండ్ చేస్తూ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీ రావాలి, ఎందుకంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే ఆయనకి ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఏదైతే మెజార్టీ రావాలో అది లేదు కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి అసెంబ్లీకి వచ్చి ఆ ప్రజా సమస్యలకు సంబంధించి మాట్లాడే హక్కు ఉంటుంది. కాకపోతే సమయానికి సంబంధించి
ఒక ఎమ్మెల్యేకి ఎలాంటి సమయం అయితే ఇస్తారో అసెంబ్లీలో అంత సమయాన్ని మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తే మాట్లాడే పరిస్థితి ఉండదు అని ఆయన చాలాసార్లు పదే పదే చెప్తున్నారు. కానీ అసెంబ్లీలో ఏవైతే అక్కడ కూటమి సర్కార్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు మాట్లాడేటువంటి మాటలకు ఆయన బయట ఉండి ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి దానికి గట్టిగా కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాల మీద శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తూ వచ్చింది. అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తూ వచ్చింది. వాటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో, వాళ్ళు ఏవైతే నిందలు వేశారో వాటన్నిటికి కూడా క్లియర్ కట్గా సమాధానం చెప్తూ ఉన్నారు. విత్ ప్రూఫ్స్తో, విత్ నెంబర్స్తో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ అసెంబ్లీలో చెప్పాలన్నా, అసెంబ్లీలో మాట్లాడాలన్నా వాటన్నిటికి సంబంధించి తగిన సమయం ఉండదు. కాబట్టి నేను అందుకే అసెంబ్లీకి వెళ్ళట్లేదు. దట్టు అక్కడికి అసెంబ్లీకి వెళ్తే నాకు మాట్లాడేందుకు సమయం ఇవ్వరు, కాబట్టి నాకు వెళ్ళేందుకు కూడా అవకాశం లేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేటువంటి ఒక పెద్ద చర్చ ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. కానీ ఆయన తీసుకున్నటువంటి తాజా నిర్ణయం మాత్రము వైసీపీ శ్రేణులకు ప్రధానంగా ఏదైతే పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునేటువంటి వ్యక్తులకు మాత్రము ఇదొక మంచి పరిణామంగానే కనిపిస్తుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, కీలక వ్యక్తిగా ఆయనకి 11 స్థానాలకే ఆయన పరిమితం కావచ్చు. కానీ 40% ఓట్ బ్యాంకు దాదాపు 1,30,00,000 మంది ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి తరపున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఆ వాయిస్ వేరుగా ఉంటుంది. ఒకవేళ అక్కడ జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తున్నో, జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేస్తున్నో, లేదంటే ఆయన పార్టీని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడినా కూడా అది ఆయనకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన అవమానించారని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడటం, ఆయన మీడియా ముందు భావోద్వేగం అవటం, అవన్నీ కూడా వైసీపీకి నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొచ్చాయి. సో ఒకవేళ టీడీపీ కూడా అలాంటి పరిణామాలు, అలాంటి అంశాలనే కానీ మాట్లాడితే, అలాంటి విషయాల గురించి మాత్రం అసెంబ్లీలో చర్చిస్తే మాత్రము అవి వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. దట్టు కూడా ప్రజల్లో ఒక సానుభూతిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం కూడా ఇప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హాజరైనా, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైతే మాత్రము ఎలా జరుగుతాయనేటువంటి ఒక పెద్ద చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వీళ్ళు హాజరైతే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఒక అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చూసినటువంటి సమావేశాలు చూసుకున్నా, అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు చూసినా కూడా మాటల యుద్ధం చాలా పీక్స్కి చేరింది. మాటల యుద్ధంతో పాటు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత దోషణలు కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు కావచ్చు, చాలా పీక్ స్టైల్లో జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే మాత్రము నిందల్ని భరించాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతోపాటు టీడీపీకి సంబంధించిన ఎటువంటి ఆరోపణలు చేసినా, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు, బీజేపీ వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా వాటన్నిటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వాటన్నిటికీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. దట్టు అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరైతే ఈ సమావేశాలు ఎంత హాట్ అండ్ హీట్గా ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. సో ఈ ప్రక్రియ ఇప్పటికే ఆయన వెళ్తారని చెప్పేసి ప్రకటన అయితే చేశారు. ఈ ప్రకటనకి సంబంధించి నిజంగానే కంటిన్యూ చేస్తారా, లేదంటే ఒకవేళ వెళ్ళినా కూడా కేవలం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం వరకే ఉండి ఆ తర్వాత వచ్చేస్తారనేది కూడా చూడాలి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వైసీపీ నేతలకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా వ్యక్తులు కూడా కొంత దీనికి సంబంధించి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. మరి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి అనేది మాత్రము వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పైన కూడా టీడీపీ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు అసెంబ్లీకి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున అందరూ విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన వస్తానని చెప్తున్నారు. వస్తానని చెప్పిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది.